లోనే ఉండండి. ఇక నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ మా ప్రతినిధి కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, ఏంటి బీజేపీ పార్టీలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి ఒక మాట, కీలకంగా ఉన్నటువంటి నేతలు ఇద్దరూ కూడా ఆ స్థాయిలో సరే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా జరుగుతున్నటువంటి ప్రత్యక్ష యుద్ధం ప్రచన్న యుద్ధం కింద మొత్తాన్ని కూడా పరిగణిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, భారతీయ జనతా పార్టీలో ఏం జరగబోతోంది, రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి, అధిష్టానం ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేటువంటి మాట. రాజా సింగ్ విషయంలో అంత సీనియర్ నాయకుడు, భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఏకైక ఎమ్మెల్యేగా కూడా రాజా సింగ్కి పేరున్నటువంటి నాయకుడినే పక్కన పెట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి. వలస వచ్చినటువంటి నాయకుడిగా కూడా పేరున్నది ఈటలకి. దీనికి సంబంధించి బండి సంజయ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అధిష్టానం అనేటువంటి కొన్ని కామెంట్స్. అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది, కార్యకర్తలు ఏం చెప్తున్నారు అక్కడ? మురళి, భారతీయ జనతా పార్టీ ఒక గతంలో అంటే మనము బండి సంజయ్ అధ్యక్ష మార్పుల విషయంలో కూడా చూసినాం. కొన్ని అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం. ఎందుకంటే కార్యకర్తలు నాయకులు ఊహించని రీతిలో మొన్నటికి మొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠాన్ని కూడా అసలు అప్పటి వరకు ఆ పేరు వినిపించలేదు, కానీ చివరి నిమిషంలో రామచంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీసీలకు తెలంగాణలో బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ చివరి నిమిషంలో అనూహ్యంగా రామచంద్రరావును తెరపైకి తీసుకురావడంతో నిన్న ఈటల ప్రస్తావన కావచ్చు, ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఒక విధమైనటువంటి గందరగోళ పరిస్థితి బీజేపీలో నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ లైన్, పార్టీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ పోతామని చెప్పేసి బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు చెప్తున్నప్పటికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లో కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తల అభిప్రాయం ఏంటి? ఉత్తర తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలం పుంజుకుంటుంది. ఇప్పటికే 8 ఎమ్మెల్యే స్థానాలను అలాగే 4 ఎంపీ స్థానాలను మొన్నటి ఎలక్షన్ లో కైవసం చేసుకుంది. అంటే కాస్త ఊపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా బీజేపీ సెంట్రల్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే ఆసక్తికరంగా మారింది. ఒక చర్చనీయాంశం అయితే బీజేపీ పొలిటికల్ స్ట్రీట్ లో జరుగుతుందని చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ జిల్లా కూడా బీజేపీకి ఒక గుండెకాయ లాగానే చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా 3 అసెంబ్లీ స్థానాలను, ఒక ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మంచి బీసీకి సంబంధించినటువంటి నాయకుడిని రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంచితే బాగుండేది, బీసీ వర్గాలన్నీ సపోర్ట్ చేస్తాయనే ఒక ఉద్దేశం ఉండే. ఈ నేపథ్యంలో ఇటు ఎంపీ అరవింద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష రేసులో ఉండే. అరవింద్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పోటీలో ఉండే, ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అటు ఈటలకు కాకుండా ఇటు అరవింద్ కన్నా అధ్యక్ష పదవి వస్తుందేమో అని చెప్పేసి కార్యకర్తలంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే ఒకవైపు ముదిరాజ్ వర్గానికి చెందినటువంటి బీసీ లీడర్ ఈటల రాజేందర్, ఆయనకి ఇచ్చిన తెలంగాణలో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవానికి కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు కాకుండా ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ధర్మపురి అరవింద్ కు ఇచ్చిన ఇక్కడ ఈ బీసీలంతా ఏకమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతుంది ఉత్తర తెలంగాణలో బీజేపీ. ఈ బీసీ నేతలకు ఇస్తే మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉండేదనేది ఆ పొలిటికల్ వర్గాల్లో ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇటు ఈటల కూడా గట్టిగా సమాధానం ఇచ్చేటువంటి నాయకుడు, వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడు. మరోవైపు అరవింద్ కూడా వాక్చాతుర్యం ఉన్నటువంటి నాయకుడు, ఎవరికైనా సమాధానం ఇచ్చేటువంటి నాయకుడు. ఆయన పొలిటికల్ కెరియర్ లో అతి తక్కువ కాలంలో ఆయన ఒక స్థాయికి, అంటే రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి అరవింద్ వెళ్ళారు. ఆయన డైలాగ్ డెలివరీకి కార్యకర్తలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు అనే ఇది ఉండే. కానీ ఇవేమీ కాకుండా రామచంద్రరావు ఊహించని వ్యక్తికి ఇవ్వడంతో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కార్యకర్తలంతా ఒకంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో కట్టర్ కార్యకర్తలు ఉంటారు అనేది ఒక ఉంది. పార్టీ లైన్ ని కార్యకర్తలంతా పాటిస్తారు. కానీ కేంద్రం తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాల వల్ల ఇటు పార్టీలో స్థానికంగా తెలంగాణలో పార్టీ పట్టుకోల్పోతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల మూమెంట్ లో అనూహ్యంగా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీకి చాలా నష్టం జరిగింది అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తెలంగాణలో బలపడుతున్నటువంటి బీజేపీ పార్టీకి ఇలాంటి నిర్ణయాలు, ఏదైతే అధ్యక్ష పదవి ఉందో అది
బీసీలకు అసలే తెలంగాణలో బీసీ నినాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా అనూహ్యంగా రామచంద్రరావుకు ఇవ్వడం పైన బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు మురళి. ఎస్, దీనికి సంబంధించి కూడా కార్యకర్తల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంగా చూస్తున్నారా? రాష్ట్ర నాయకత్వంలోనే ఒకంత చక్రం తిప్పుతున్నారు కాబట్టి ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకపోతే ఈటలకు కావచ్చు, అధ్యక్ష పదవి అనేది దక్కలేదు అనేటువంటి ఒక మాట. ముఖ్యంగా కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు పేర్లే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, జిల్లాకు సంబంధించి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే నిజామాబాద్ జిల్లాకు కార్యకర్తలు ఇక్కడ బీజేపీకి ప్రాణవాయువుగా చెప్పుకుంటారు. ఈ జిల్లాలో చాలా కాలంగా బీజేపీకి కొంచెం పట్టున్నటువంటి జిల్లాగా కూడా నిజామాబాద్ జిల్లా అని చెప్పుకుంటారు. ఇక్కడ ఎండల లక్ష్మీనారాయణ గతంలో ఎమ్మెల్యేగా ఉద్యమ సమయంలో కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం. అలాగే ఎంపీ అరవింద్ ను కూడా 2 సార్లు బీజేపీ ఎంపీగా గెలిపించారు. మొన్న ఎలక్షన్ లో 2 అసెంబ్లీ స్థానాలను కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చారు. అయితే నిజామాబాద్ జిల్లాలో చాలా కరడుగట్టిన బీజేపీ వాదులు ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్లకుండా, ఎలాంటి తాయిలాలకు ఆకర్షించకుండా బీజేపీ కార్యకర్తలంతా పార్టీకే కట్టుబడి ఉన్నారు. అయితే వారిలో బయటికి బాహటంగా చెప్పుకోలేకున్నా కానీ ఒక బీసీ నేతకు, ఒక చరిష్మా కలిగిన నేతకు, ఒక పంచ్ డైలాగులు ఇచ్చే నేతకు, ఒక ప్రభావితం చేసేటువంటి నేతకు ఈ పదవి ఇస్తే బాగుండేది. ఎందుకంటే వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా ప్రభావం ఉండేది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొచ్చింది. ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుండే. కానీ దానికి అనుగుణంగా భిన్నంగా రామచంద్రరావుకి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో బీజేపీ నాయకుల్లో కూడా కాస్త ఒకంత, ఇక్కడ నిజామాబాద్ జిల్లా మట్టుకు చూసుకుంటే మాత్రం ఒకంత కొద్దిగా నైరాశ్యంలోకే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. కార్యకర్తల్లో ఉత్తేజపరిచే, కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి నేత తమకు అధ్యక్ష పదవి, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు అనే అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు మురళి. జాతీయ నాయకత్వం ధర్మపురి అరవింద్ కు ఒక హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తున్నారు అంటే, ఈటలకు సంబంధించి అయితే గతంలో ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అధ్యక్ష పదవికి సంబంధించి, బట్ అది దక్కనటువంటి పరిస్థితి. కానీ అదనంగా మరొక హామీ ఏదో ఇచ్చారనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణలో పార్టీని అంటే కేంద్రం కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అధ్యక్ష పదవి నియామకం తర్వాత అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా పార్టీ అధిష్టానం ఒక కన్నేసి ఉంచింది. ఇటు ఈటల వ్యవహారం కావచ్చు, అటు రాజా సింగ్ వ్యవహారం కావచ్చు. ఎందుకంటే కరడు కట్టినటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న రాజా సింగ్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు కొంత ఆలోచనకు, బీజేపీ అధిష్టానానికి ఒక ఆలోచన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న ఈటల రాజేందర్ వ్యవహారం కావచ్చు, ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటిపైన అధిష్టానం ఒక లుక్ వేసి ఈ ఎవరైతే అరవింద్ ఉన్నారో అరవింద్ కి ఒక హామీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ అరవింద్ కి సెంట్రల్ లో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అరవింద్ కి తెలంగాణలో ఒక మంచి స్థానాన్ని బీజేపీలో కల్పించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీసీ లీడర్, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి ఎంపీ అరవింద్. సో అరవింద్ కి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో బలమైన సామాజిక వర్గం, మున్నూరు కాపుకు సంబంధించినటువంటి బలమైన సామాజిక వర్గం నేత కూడా కావడం, ఆయనకు వాయిస్ కూడా ఉండడం, జనాల్లో ఫేట్ ఉండటంతో అరవింద్ కి కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.